ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు ఈ చక్కని సమయాన్ని మనకి అనుగ్రహించి ఉదయకాలంలోనే మనం అందరం ఇలా దైవ ధ్యానంలోనూ దేవుని యొక్క నామస్మరణలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు మాత్రం దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా అంటే ఏ వ్యక్తి అయినా భూలోకంలో పుట్టేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవచనం చెప్పరనమాట. అంటే మనం ఎక్కడా చూడలేదు. పలానా వ్యక్తి పుడుతున్నాడు, పలానా ఊరిలో పుడుతున్నాడు, పలానా స్త్రీకి పుడుతున్నాడు అని అది ఒక్క యేసుక్రీస్తు వారికే సాధ్యమైంది. క్రీస్తు పూర్వము 600-700 సంవత్సరాల క్రితము కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి అన్నమాట. ఇంత వివరణగాను ఇంత అర్థవంతంగా చెప్పిన విషయాలు ఇంక ఏ వ్యక్తికి కూడా అది కుదరలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాధ్యమైంది. అలాగే ఏ దేశంలోనైనా లేదంటే ఏ రాజ్యంలోనైనా ఆ రాజుగారి పుట్టినరోజు సందర్భంగానైనా, లేదు ఆ దేశపు ప్రధానో ఎవరో ఒకళ్ళు అధికారుల యొక్క పుట్టినరోజు సందర్భమైనా ఆ దేశ ప్రజల వరకే జరుపుకుంటూ ఉంటారనమాట. లేదు ఆ రాజ్యం వాసులే జరుపుకుంటూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మాత్రము ప్రపంచం అంతా కూడా జరుపుకునే గొప్ప విశిష్టమైన వ్యక్తిగాను, శకపురుషుడిగాను దేవుడు ఆయన్ని లోకానికి పంపించాడండి. 2025 సంవత్సరాల క్రితము ఇప్పుడే ఇంత వివక్ష వ్యతిరేకంగా ఉన్న దినాల్లోనే ఇది ఒక మతం అని, మాకు సంబంధం కాదు, మీరు హిందూ దేశంలో నుంచి అసలు వెళ్ళిపోండి, ఇది ఎవరో తీసుకొచ్చిన మతము కదా, విదేశీ మతము అని ఇప్పటికీ కూడా అనేవారిని మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. కానీ మరి ప్రపంచ యావత్తు కూడా ఆయన ఆసియా ఖండంలోని ప్రపంచపు నడుబొడ్డున బెత్లెహేం అనే గ్రామంలో, చిన్న గ్రామంలో జన్మించాడనమాట. అందరికీ అందుబాటులో ఉండే రీతిలో జన్మించాడు. ఆయన ఎందుకు వచ్చాడు అని క్రీస్తుకు పూర్వం 600-700 సంవత్సరాల క్రితము ఏమి ప్రవచనాలు చెప్తున్నారో పరిశుద్ధ గ్రంథము నేను ఎప్పుడు చెప్తానండి. పరిశుద్ధ గ్రంథం అనేది కల్పితమైన కథలు రాసిన పుస్తకము కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణచే కొంతమంది భక్తుల చేత దేవుడే రాయించిన గ్రంథం అన్నమాట. అవి మన జీవితానికి ఎంతైనా గొప్పగా పనికొస్తాయి, ప్రయోజనకరంగా ఉంటాయి. మన దైనందిక జీవితానికి, భౌతిక జీవితానికి బాగుంటాయి, ఆత్మీయ జీవితానికి కూడా మనకి ఎంతో దీవెన తీసుకొస్తాయి అన్నమాట. ఈ భూలోకంలో బ్రతకటానికి బాగుంటది. లేదు స్వర్గం ఉంది అని మనం అందరం నమ్ముచున్నాం కదా. పరలోకము స్వర్గము భాష వేరు కానీ ఆ భావం ఒకటేనమాట. అలా మనము అది నమ్ముతున్నాం కాబట్టి ఈ భూలోకంలో మనము మంచిగా జీవించితే మనం కన్ను మూయగానే నెమ్మదైన చోటుకి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని ఈ మాటల ద్వారా, ఈ దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనము చేయగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉండగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేను కూడా అనలేదన్నమాట. నేనే మార్గమును, ఎక్కడికి? పరలోకానికి, స్వర్గానికి వెళ్ళటానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని తెలియచేసిన దేవుణ్ణి మనం సేవించుతూ ఉన్నాము. అయితే ఆయన ఎందుకు రావలసి వచ్చిందో, ఎక్కడ పుట్టవలసి వచ్చిందో, ఎక్కడ ఏ స్త్రీకి మరి గర్భం దాల్చవలసి వచ్చిందో అనేది మనం కొన్ని వచనాలు క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల క్రితం రాసిన మాటల్ని మనం చదువుదామండి. అయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండినంట. అంటే ముందుగానే ఎక్కడంట? బెత్లెహేం అనే గ్రామంలో ఈయన పుడతారు అని ముందుగానే తెలియపరచబడింది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈయన ఏమంటున్నాడు? ఇక్కడ మీకా గ్రంథంలో ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. అంటే
రాజుగా వస్తున్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలబోయేవాడంటే రాజుగా వస్తున్నారని మనం ఇక్కడ చూస్తూ మరలా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి ఒక హేరోదు రాజు అనమాట. అందుకనే హేరోదు రాజు అనే పేరుతో ఇక్కడ చూస్తాము. తర్వాత నేను మళ్ళీ చెప్తాను. ప్రతిది కూడా అండి మీరు గూగుల్లో గనక చూస్తే ఇది సత్యమైన విషయాలన్నమాట. ఫలానా రోజుల్లో ఫలానా రాజుగారి యొక్క పేరు కూడా రాయించి చరిత్ర అనమాట చెప్తుంది అనమాట. అలా హేరోదు రాజు కాలంలో జరిగిన సంఘటనను క్రొత్త నిబంధనలో చూస్తాం. యేసుక్రీస్తు వారు పుట్టే సమయంలో అప్పుడు హేరోదు రాజు అక్కడ పరిపాలన జరుగుతుంది అనమాట. ఆ రాజు గారికి జ్ఞానులు వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని రాజగృహాల్లోకి వచ్చేసారనమాట. జ్ఞానులైన వారు తూర్పు దేశపు జ్ఞానులని నేను మరల తర్వాత చదువుకుందాము. ఇప్పుడు ఏ పరిస్థితి అని ఇక్కడ చూస్తున్నాం. అలా వచ్చినప్పుడు రాజుగారు అడుగుతున్నారనమాట. ఏమనంటే ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని అన్నమాట. అంటే ఎక్కడ పుడుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఎక్కడ పుట్టాడు అనే ఆ గ్రామం గురించి మనకి క్లారిటీ వచ్చింది. ఎక్కడ పుట్టుతున్నాడంటే బెత్లెహేమ్ గ్రామంలో పుడుతున్నాడని ఇక్కడ క్లారిటీ వచ్చింది అనమాట. మళ్ళీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని మళ్ళా క్రీస్తుకు పూర్వం రాయబడిన సంగతి అనమాట. ఎందుకు పుట్టారు, ఇప్పుడు ఎక్కడ పుట్టారో ఎలా వస్తాడో చూసుకుందాం. అంటే బెత్లెహేము గ్రామంలో పుడతాడని, అలాగే రాజుగా ప్రజల్ని ఏలటానికి వస్తున్నాడని మనం చూసామన్నమాట. అసలు ఆయన పరలోకములో ఉన్న యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు రావలసి వచ్చింది అనేది ఇక్కడ మరలా క్రీస్తుకు పూర్వమే రాయబడి ఉందన్నమాట. హోషియా గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని నీవు అందరినీ చంపి నరకానికి, అంటే మరణాన్ని జయించిన వాడనమాట. అంటే మనం ఇప్పుడు ఇందాక అచ్యుతరావు గారు చెప్పారు కదా, పుట్టినరోజు సందర్భంలో ఆయన మరణాన్ని పునరుద్ధాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అసలు ఆయన వచ్చిన కార్యక్రమమే అదనమాట. మనకి ఇక్కడ ఒక పెద్ద సంఘటన జరిగిందండి, పెద్ద విపత్తు వచ్చింది. ఎవరు వస్తారు? పంచాయతీ ప్రెసిడెంట్ గారు వస్తారా? పెద్ద విపత్తు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారండి. చిన్న విపత్తు వచ్చినప్పుడు ఎవరు దాన్ని సాల్వ్ చేయటానికి వస్తారు? ఆ ప్రాంతపు పంచాయతీ వారో మున్సిపాలిటీ వారో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అధికారులు వచ్చి ఆ చిన్న సమస్య వచ్చింది అనుకోండి ప్రజల మధ్యన, అది సాల్వ్ చేయటానికి చిన్న అధికారులు వస్తారనమాట. కానీ పెద్ద సమస్య వచ్చి చాలా విపత్తు వచ్చేసి అలా దేశమే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేశ ప్రధాని వస్తారా, చిన్న వాళ్ళని పంపిస్తారా? దేశ ప్రధాని వచ్చి ఆరా చూస్తారనమాట, ఆరా తీస్తారు, ఏం జరిగింది ఏంటని దాన్ని సాల్వ్ చేయటానికి ఒక ప్రయత్నం చేస్తారనమాట. అంటే పరలోకములో నుండి భూలోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే ఒక చిన్న పని నిమిత్తం వచ్చి ఉంటారంటారా, పెద్ద పని నిమిత్తం వచ్చి ఉంటారంటారా? పెద్ద పనే కదా. ఆ పెద్ద పని ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, మనం అందరం మరణం అనే భయములో ఉండిపోయాం అనమాట. మరణం అంటే ఎవరికైనా భయం ఉందా, భయం లేదా అండి? భయమే కదా. ఒకసారి చెప్పండి. ఏం లేదు, చక్కగా మాట్లాడుకుందాం ప్రశాంతంగా. కొద్ది సమయంలో మనము ముగించుకుంటాం కాబట్టి, మరణం అంటే ఎవరికైనా భయం ఉందా? నాకేమి భయం లేదండి అనేవారు ఎవరన్నా ఉన్నారా? భయమే కదా. అమ్మో చచ్చిపోతే ఇవన్నీ ఎవరు అనుభవించుతారు? నేను అసలుకే 7 వారాల నగలు కొనుక్కున్నాను, ఎప్పుడు వేసుకుంటాను? అమ్మ బాబు తొందరగా చచ్చిపోకూడదండి బాబు, 7 వారాల నగలు ధరించుకొని మళ్ళా ముసలమ్మనయ్యేదాకా ఉండాలని అనుకుంటాం కదా.
నా కార్లు బెంజ్ కారు కొన్నా, ఎలా ఎవరు తిరుగుతారు నేను పోతే? ఇదంతా అందరికీ ప్రశ్నే కదా, అసలు ఇష్టపడం కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణ భయాన్ని తీసివేయటానికి వచ్చి ఆయన భూలోకంలో జన్మించి మంచిగా జీవించి, ఎప్పుడైతే మంచి అనేది ప్రచారం చేస్తామో అక్కడ వెంటనే ఏం కలిగిద్దండి, ఏమొచ్చిద్దండి? ఇప్పుడైనా చూడండి, మనకి ఔషధము మంచిగా పనిచేస్తుందా తొందరగా? విషము తొందరగా పనిచేస్తుందా? ఎంత బాగా చెప్పారండి. మరి మంచి మాటలే కదా యేసుక్రీస్తు వారి మాటలు. మీ జీవితాలను మార్చుకోండి, మీరు కన్ను మూస్తే నెమ్మదైన చోట్ల ఉంటారు అని ఎన్ని మార్లు చెప్తారండి. మరి పని చేయట్లేదా? విషం పని చేస్తుందని టకామని చెప్పారు. ఔషధం ఏమన్నా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గిద్దా? తగ్గుతుందా? విషం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, టకామని పని చేస్తుంది అనమాట. మరి అలాగే మంచి మాటలు చెప్పే సమయాల్లో ఎప్పుడైతే మంచి చెప్తామో ఆ మంచి పక్కన ఎవరుంటారు? చెడు వారి నుండి ఆ చెడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఆయన భూలోకంలో ఉండగా మంచి మాటలు చెప్తూ, నేనే మార్గము, మీరు ఈ భూలోకంలో ఉండగా ఇలా జీవించండి అన్నప్పుడు కొంతమంది మనలాగే నమ్మిన వారు తండోపతండాలుగా ఆయన వెంట వెళుతూ ఉండేవారంట. జన సమూహమే వెళుతూ ఉండేవారంట ఆయన మంచి మాటలకి, ఆయన దయగలిగిన మాటలకి ప్రభావితులయ్యి, అవును ఈయన ఏదైతే చెప్తున్నారో అలాగే జీవించి చూపించారు కదా, ఈయన కరెక్టు, ఈయన్ని మనం అనుసరించాల్సిందే. ఇప్పుడు మన నాయకులు ఉంటారు, లేదు మన యొక్క శాస్త్రులు ఉంటారు, మన పరిసయ్యులు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకు? మన నాయకులే తెలుస్తుంది కదా. మనకు ఓట్లు వేసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనదెంత ఊడ్చే వాళ్ళు ఉంటారనుకోండి రోడ్డు మీద, భలే వింతగా ఉంటుందండి. వెంటనే క్యాన్వాస్ చేయడానికి వచ్చినప్పుడు వెంటనే ఆ చీపురు పట్టుకుంటారు, ఊడ్చేసి ఓ ఫోటో తీస్తారు. రోజు చూడతారా? అంటే మేము మీకు కష్టం లేకుండా చూస్తామమ్మా అని హామీలు ఇస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి కష్టం లేకుండా సంపాదించుకుంటారా, మనకి కష్టం లేకుండా చూస్తారా? చూడండి, ఈ పదవి వచ్చిందంటే వాళ్ళకి భవిష్యత్తులో 4 తరాల పాటు కష్టం లేకుండా ఉండాలని పోగు చేసుకుంటారే తప్ప 4 తరాల పాటు నా ప్రజలు బాగుండాలి అని చెప్పేవారు, చేసేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. అలాంటి మధ్యలో, అలాంటి సమాజంలో మనం ఉన్నామన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏ మాట అయితే చెప్పారో అలాగే జీవించారు. జీవించిన మాటనే ఆయన చెప్పి ఉన్నారన్నమాట. అందుకని ఆయన దయగలిగిన మాటల కంట ఎంతో మంది జన సమూహం వెళుతుంటే చాలా మందికి శాస్త్రులు అనే వాళ్ళకి, పరిచర్య చేసే అనే వాళ్ళకి, పరిసయ్యులు అనే వారికి చాలా అసూయ కలిగి అప్పుడు ఈయన మీద నేరం మోపేసి, ఈయన అనేకమైన నేను దేవుణ్ణి, మీరు కూడా దేవుళ్ళే అని చెప్తున్నాడు కాబట్టి ఈయన నేరం, ఈయనకి నేరాన్ని మోపవలింది. ఆ మాట అనకూడదు కదా, దేవుడు అనేవాడు దేవుడు వేరు కదా, ఈయనే దేవుడు అంటున్నాడు. ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఎవరైతే వాక్యం వచ్చి ఎవరైతే మంచిగా జీవిస్తారో మీరందరూ కూడా దేవుళ్ళు అని చెప్పేస్తున్నారు, ఎంత అపరాధం చేస్తున్నాడో తెలుసా అని నేరాన్ని, అంత పెద్ద నేరాన్ని మోపారండి ఆయన మీద. మోపి ఆయన తీసుకెళ్లి పిలాతు దగ్గరికి నుంచోబెట్టినప్పుడు శిక్ష వేయటానికి, నువ్వు రాజు అని చెప్తున్నావంటగా, నువ్వు దేవుడు అని చెప్తున్నావంటగా అన్నాడు పిలాతు గారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మీరు అన్నట్లే ఎలా వచ్చాడంట అండి, మనకి 700 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలు ప్రజల్ని, ఈ ప్రజలందరినీ కూడా ఏలటానికి వస్తాడు అని తెలియచేశాడు కదా. ఎలా ఏలాడండి? ఒక మంచి మాటలు చెప్పి మనుషులందరినీ, ప్రజలందరినీ ఒక మంచి మార్గంలోకి ఒక తాటి మీద నడిపించడానికి వచ్చాడండి. అది ఏలటం అంటే. అలా ఏలి ఎంతో మందికి, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నాకు ఇదివరకు రోజుల్లో కోపం ఎక్కువ అండి. అలాగే ఇతరులకు సహాయం చేయాలనే మనసు ఉండదన్నమాట. కొంత చేసేవాళ్ళం, అంత పెద్దగా అనిపించేది. మళ్ళీ ఎవరన్నా ఎదుగుతూ ఉంటే కొంచెం ఇదిగా ఉండేదన్నమాట. అది ఒక రకమైన అసూయ కనిపించేది, తెలియకుండానే లోపల ఎక్కడో ఒక మూల ఉండేదన్నమాట. కానీ ఈ మాటలు విన్నాక రోజు రోజు చదువుతున్నాక మన నడవడిలోను, మన యొక్క హృదయపులో లోపల ఆలోచనలోను ఎంత మార్పు కలిగిద్దంటే, అందుకని ఆ రోజుల్లో కూడా ఆయన దయగలిగిన మాటల కంట
చాలా మంది ప్రభావితులయ్యి ఆయన వారు మనసు మార్చుకొని మారు మనసు పొంది ఆయన వెంట వెళుతూ ఉండేవారంటండి. అలా ఉన్నప్పుడు ఈయనకి శిక్ష వేయాల్సిందని చాలా మంది పెద్దలందరూ నిలబడినప్పుడు అక్కడ దొంగ కూడా ఉన్నాడంట, ఒక దొంగ. ఈ రోజు మరి దొంగను విడుదల చేద్దామా, దొంగకి శిక్ష వేద్దామా, యేసుక్రీస్తు వారికి మరణ శిక్ష వేద్దామా, దొంగకి మరణ శిక్ష వేద్దామా అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దొంగను విడుదల చేయండి, యేసుక్రీస్తు వారికి మరణ శిక్ష వేయండి అని చెప్పారంటండి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. సత్యానికి ఎప్పుడైనా రోజులు ఉంటాయండి, అబద్ధానికి ఎక్కువ ఉంటుందా? ఒక అబద్ధమైన మాట మనం ఎవరికన్నా ఒక్కళ్ళకి చెవిని పడేయండి, ఏ టీవీ అన్నా పనిచేస్తుందా? టీవీని బద్దలు కొట్టినట్టు వెళ్ళిపోతాం అనమాట మన ఛానల్. అలా మరి ఒక సత్యాన్ని ఎంతమందికి పంచుతున్నామండి? ఆ సత్యం వాళ్ళకి అబద్ధంగా అనిపించింది. ఆయన చేసిన మంచి కార్యాలన్నీ కూడా వాళ్ళకి కళ్ళకి కనిపించలేదన్నమాట. ఆయన శిలువ మరణం పొంది శిలువ మరణం పొందినప్పుడు చనిపోయాడు అనుకోండి, ఇక తిరిగి లెగవలేదనుకోండి, ఆయన్ని మనం ఈరోజు ఆరాధించాల్సిన అవసరతే లేదనమాట. 2025 సంవత్సరాల క్రితము ఒక ముగ్గురిని గొప్పవారిని ఎన్నిక చేసి ప్రపంచానికి శక పురుషుడిగా మనము ఎవరిని గుర్తించాలి మధ్యవర్తిగా లెక్కలకు అని ముగ్గురిని సెలెక్ట్ చేశారంట. సెలెక్ట్ చేస్తే ఇద్దరంట ఈ రాజులు ప్రపంచంలో మొత్తాన్ని యుద్ధాలు చేసేసి అందరినీ సంహరించి ఆ యుద్ధాల్లో గెలిచి వచ్చిన రాజులు వీళ్ళందరూ ఆ రక్తాన్ని ఏర్లు పార్లు చేసేసారు కదా. ఈయన మాత్రము యేసుక్రీస్తు వారు మాత్రము కరుడుగట్టిన హృదయాలను కూడా మార్చిన వాడుగా మనము చూస్తున్నాము. అలాగే శిలువ మరణం పొంది తిరిగి లేచిన వాడుగా అద్భుతంగా చూస్తున్నాము. కాబట్టి శక పురుషుడిగా ఈయన్ని మాత్రమే మనము పెట్టాలి అని నిర్ణయం చేసి ఇప్పుడు ప్రపంచ యావత్తు కూడా క్రీస్తు శకము 2025 సంవత్సరాలు అని మనం చెప్పుకుంటున్నామంటే అది ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన జీవించిన విధానము, ఆయన చెప్పిన మాటలు, అలాగే మరణించిన విధానము, తిరిగి లేచిన విధానం అన్నమాట. అలా వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారంటే, ఎందుకు వచ్చారని చెప్తున్నారంటే, మరణం అంటే ఇప్పుడు మరణం దగ్గరికి వచ్చాం కదా. మరణం అంటే భయం ఉందా అంటే అందరికీ భయమే ఉంది. ఎందుకు? మరణించాక ఇక ఎప్పటికీ ఇక్కడికి రావు కాబట్టి. అర్థమైందా? ఇక ఎప్పుడన్నా వస్తామా? చాలా మంది అంటారు కదా, మనకి సినిమా వాళ్ళు పెద్ద పెద్ద వీళ్ళు ఈ డైరెక్టర్లు చనిపోయి మళ్ళీ రెండవ జన్మ ఎత్తేసి చక్కగా ప్రేమికుల్లా కలుసుకున్నట్టు మనకి సినిమాలు చూపించారు కదా. అలా వచ్చేస్తామేమో అనుకుంటున్నాం కదా. మనకి అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. మనకి ఎప్పుడు కల్పన కథలు కావాలి, కథలు అలవాటు అయిపోయింది అనమాట. అందుకనే నేను మొన్న కూడా ఒక మధ్య చెప్పాను, అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు, 7 కొడుకులు కూడా వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు, 7 చేపలు కూడా ఎండబెట్టారు. విన్నావా అంతా కథని? ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా? రాజుగారి కొడుకులేంటి, వేటకెళ్ళడం ఏంటి, చేపల వేటకెళ్ళటం ఏంటి, 7 చేపలు తెచ్చి ఎండబెడతాం ఏంటి, కథ ఏంటి అని ఎప్పుడన్నా అన్నామా? అనలేదు. సరిగదా? ఆ కథను కూడా ఎవరికి చెప్తాము? మన పిల్లలకి చెప్పేస్తాం. మనం కూడా కల్పితాలకు అలవాటు పడ్డాము. మన పిల్లలకు కూడా ఏమి నేర్పిస్తున్నామండి? కల్పిత కథలు అన్నమాట. ఇది కల్పిత కథ కాదండి. పరిశుద్ధ గ్రంథము కల్పిత కథ కాదు. ప్రపంచానికి శక పురుషుడిగా పెట్టారు అంటే ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లోనే కులము మతము అనే బాగా వివక్ష ఉంటే, మరి ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక శక పురుషుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టారు అంటే ఎంత గొప్పతనాన్ని చూస్తే పెట్టారండి. నేను మీకు తర్వాత లాస్ట్లో ఒక వీడియో చూపిస్తాను. ఆయన మరణాన్ని అంటే ఈయన్ని గనక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా గనక మీరు వస్తే నేను ఎలాగైతే మరణించి లేచానో మీరు కూడా అలా లెగుస్తారు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచివేశాడంటండి. అంటే మరణాన్ని జయించి
ఎవరైతే నా మార్గంలో వస్తారో వారు చనిపోయినను రెండో మరణాన్ని పొందుకోలేరు. రెండో మరణం ఏంటండి? ఒక మరణం అందరికీ తథ్యమా? ఒక మరణం అనేది అందరికీ వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఈయన మనల్ని తప్పించింది ఏ మరణం నుంచి అంటే రెండవ మరణం నుంచి అనమాట. రెండవ మరణం ఎలా ఉంటుందండి? ఎప్పుడైతే మనము నరకానికి వెళతామో అక్కడంట అగ్ని ఆరదు, పురుగు చావదంటండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అలాంటి చోట ఉందామా, నెమ్మది కలిగిన చోట ఉందామా అనేది భూలోకంలో ఉండగానే నిర్ణయం చేసుకోవాలంటండి. అలా మరణాన్ని జయించి తిరిగి లేచి మీరు కూడా మరణాన్ని నిద్ర అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నిద్ర అనే ఆ మాటను వాడిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో రాయించి మరణాన్ని ఎలా అన్నాడంటే నిద్ర అంట. నిద్రపోయిన వాళ్ళు లెగుస్తారా? అట్టాగే నిద్రపోతారా? ఇక జీవితాంతం లెగుస్తారు కదా. అదే ఆ నిద్ర, మరణాన్ని నిద్ర అన్నాడు అనమాట. మనము తిరిగి లెగుస్తాము. నేను ఎలాగైతే తిరిగి లేచానో, ఈయన గనక తిరిగి లేకపోతే ఈరోజు ఇంతమంది ప్రపంచమంతా కూడా పుట్టినరోజు జరిపించుకోవాల్సిన అవసరత లేదు. మనలాగే పుట్టాడు, మనలాగే చనిపోయి ఉంటాడు, ఇక అంతే. మనం అసలు జరిపించుకోవాల్సిన అవసరత లేదు అని మరణం గురించి వచ్చాడనమాట. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 15:56, ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణము ముళ్ళు, మరణం అంటే పాపం అంట. మరణపు ముళ్ళు పాపం అంట. ఆ ముళ్ళుని, పాపం అనే ముళ్ళుని విరిచివేశాడంట. మరొక సవరణ ఏంటంటే, క్రైస్తవులైన వారందరూ మేము పాపులము 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 అంటారు కదండి. మేము మాత్రం కాదు, మీరేమో పాపులు, మీరు పాపుల్లానే ఉండండి, మీ దేవుడు మిమ్మల్ని అలా పెట్టారేమో అని మనం ఎక్కువగా అనుకుంటా ఉంటాం. ఈ దేవుణ్ణి ఎరగక ముందు అనుకున్న వారమే. కానీ అందరూ కూడా అక్కడ బయట కొంచెంసేపు సైలెంట్గా ఉండాలి. బయట కూర్చున్న వాళ్ళు సైలెంట్గా ఉండాలి. బయట ప్రపంచంలో ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు చాలా సందడిగాను, కోలాహలంగాను, చక్కగా కబుర్లు, మాటలు బయట ప్రపంచంలో అన్నిట్లో కూడా అలాగే చూస్తూ ఉంటామండి. కానీ దేవుని సన్నిధి మాత్రం ఇక్కడ ఆయన మాట్లాడితే వినటానికి వచ్చామండి. ఈ అవకాశం అందరికీ రాదండి. అన్ని మార్లు రాదు, అందరికీ రాదు, అన్ని మార్లు రాదు. ఎందుకంటే అప్పుడు రోజుల్లోనే ఆయన దయగలిగిన మాటకి అంతమంది ప్రభావితమైనప్పుడు మనం ఈ రోజుల్లో ఈయన మాట ఎలా ఉంటుందో, ఈయన మన విషయాలు ఏం తెలియచేస్తాడో, మనం ఈ భూలోకంలో ఉండగా మరి ఎలా జీవించాలో, అలాగే ఆయన విశిష్టత ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఇంతమంది, ఏ రాజు వచ్చినప్పటికీ ఆ రాజు ఉన్నంత వరకే ఆ రాజ్యాల్లో ఉన్న గుర్తు. మనము కూడా చాలా మందిని కొన్ని సంవత్సరాల పాటే గుర్తు ఉంచుకుంటాం, ఏ రాజైనా ఏ మహాత్ముడైనా ఎవరినైనా. కానీ 2000 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ ఉంటున్నదంటే ఇది ఇంకా అనేక మంది ఇందులో వెళుతూ వస్తున్నారంటే, ఈ మార్గంలో వెళుతున్నారంటే చూడండి ఈయనలో ఉన్న విశిష్టత అనమాట. ఇటువంటి ఆ మరణాన్ని జయించి లేచిన వ్యక్తి అనమాట. మరణాన్ని జయించి లేచిన వ్యక్తి అదే మనకి తెలియచేశాడు. అందుకు వచ్చాడనమాట. వచ్చినప్పుడు మరి కన్యమరియ గర్భాన ఎలా పుడతాడు, అది సాధ్యమా అని చాలా మంది అంటా ఉంటారండి. కన్యమరియ గర్భాన పుడతము సాధ్యమా అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎలా పుట్టారో ఒకసారి చూద్దాం అనమాట.
ఎందుకంటే ఒక ఆయన అంటున్నారు, మొన్న ఆ మధ్య విన్నాను నేను, వాళ్ళు ఏదో చెప్పుకుంటారులేండి, అసలు ఒక కన్యకు పుట్టడం అంటే సాధ్యమైద్దా? ఒక కన్యక కనగలిగిద్దా? ఆ క్రైస్తవులు ఏదో చెప్పుకుంటారు కథలు అని ఒక ఆయన అన్నారనమాట. నేను వివరణ ఇస్తున్నాను. ఏంటంటే బైబిల్ గ్రంథంలో మన యొక్క పుట్టుక వివరణ, మనము ఈ భూలోకానికి ఎలా వచ్చామో ఆ వివరణ అంతా కూడా ఉందండి. అందుకని ప్రారంభ దినాల్లో ఆది మానవుణ్ణి ఎలా చేశాడో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయిను. అంటే మొట్టమొదటి మనిషిని ఎలా చేశాడంటండి? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడంట. నిన్న ఒక వీడియో విన్నానండి. ఒక సినిమా స్టార్ ఆయన మాట్లాడుతూ, అసలు మనమే ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చామో తెలుసండి. మనమంట ఆ కోతిలో నుంచి రూపాంతరం చెంది మనము బట్టలు వేసుకోవటము అవన్నీ నేర్చుకోగలిగి మనము ఆ రూపాంతరం చెంది అంచెలంచెలుగా మనం ముందుకు వెళ్ళిన జాతి అంట మనదే. కోతిలో నుంచి రూపాంతరం చెందామంటండి. అంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నేను జ్ఞానవంతుణ్ణి అంటూ చెప్తూ ఈ మాటను వాడాడనమాట. జ్ఞానవంతుడైతే కోతిలో నుంచి వచ్చాడా మనిషి అండి? చూడండి ఎంత అజ్ఞానంతో మనం బ్రతుకుతున్నామో. మరి కోతుల్లో నుంచి వస్తే మరి ఇప్పుడు ఎలా ఉండాలండి? కానీ మనిషిని ఎలా తయారు చేశాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. నేల మట్టితో మొదటి మనిషిని తయారు చేశాడు. మళ్ళీ రెండో వ్యక్తిని ఎలా తీసుకొచ్చాడో చూద్దాం. అంటే ఈ మాట ఎందుకు వివరణ ఇస్తున్నానంటే, కన్యక కనగలిగిద్దా? కన్యక అది క్రైస్తవులు కట్టు కదా అని అన్న ఆయనకు మనకు కూడా అపోహ ఉంటది కదా, జవాబు చెప్తున్నాను అనమాట. మళ్ళీ రెండో వ్యక్తి రావటానికి ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముక నుంచి స్త్రీగా నిర్మించాడు. ఇది సాధ్యమైద్దా? ఇది కూడా సాధ్యం అవ్వదు కదా మనకైతే. అది ప్రాసెస్. మళ్ళా ఆ స్త్రీని పురుషుణ్ణి సపరేట్ గా సృష్టించాడు కదా. మరి పిల్లలు ఎలా కలిగారు? అది కూడా చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పింది అనమాట. అంటే ఇద్దరి కలయిక ద్వారా మళ్ళా పిల్లలు కూడా వచ్చారనమాట. అంటే మొదటి నుంచి చూస్తుంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ప్రాసెస్సే చూసాం. అది సాధ్యమైందా? సాధ్యమైంది. మరి తర్వాత ఇంకొకసారి ఇంకొకటి జరిగింది అనమాట. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనం, అబ్రహాము శారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను. చూడండి, మరలా అబ్రహాము శారా అనే దంపతులకి 100వ సంవత్సరంలో పిల్లల్ని ఇచ్చాడండి. స్త్రీ ధర్మము కూడా నిలిచిపోయింది. ఆ సమయంలో ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడనమాట. ఇది సాధ్యమైందా? మొదటి నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. అవన్నీ సాధ్యమైనప్పుడు మళ్ళీ ఒక మాట వాడతారు యోహాన్ గారు, బాప్తిస్మిచ్చే యోహాన్, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లల్ని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. రాళ్ళు ఉంటే అక్కడ బాప్తిస్మిచ్చే యోహాన్ అంటున్నాడు అనమాట. మీకు తెలుసా, ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకి పిల్లల్ని పుట్టించగలిగిన దేవుడిని మనము సేవించుతున్నామని అంటున్నాడు అనమాట. అంటే దేవుడికి ఏదైనా సాధ్యమే గనా? సాధ్యము కాదా? మరి కన్యక గర్భాన పుట్టకుండగా గనక మనలాగే పుట్టాడు అనుకోండి, మనకి యేసుక్రీస్తు అని ఎలా తెలిసిద్దండి? మెస్సయ్య అని ఎలా తెలిసిద్ది? మరి సమరయ స్త్రీ గురించి చదువుకున్నాం కదా, తను ఎవరి కోసం ఎదురు చూస్తుందంట? సమరయ స్త్రీ మెస్సయ్య కోసం చూస్తుందంట. ఆయన వచ్చి మా పాపాలను విమోచించుతాడని మా పెద్దలు చెప్పారు కాబట్టి నేను మెస్సయ్య కోసము ఎదురు చూస్తున్నానంటే నీ ముందు నిలబడిన నేనే మెస్సయ్యనమ్మా అని తెలియచేస్తున్నాడు. మరి అలా కాకుండా ఉంటే ఒక్కొక్కరు ఏమొస్తారో తెలుసండి, నేనే యేసుని, నన్ను నమ్మండి, నేనే యేసుని, నన్ను నమ్మండి అని మనకు తయారవుతారా? కానీ ఒక స్పెషల్గా ఒక వండర్ని చేసి
ప్రపంచ మొత్తానికి కూడా ఒక ఆనవాలుగా తెలియచేశాడనమాట. ఆనవాలు ఏంటంటే కన్య అయిన మరియ గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి, అంటే దేవుడు మనకు తోడని అర్థం అంట. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు ఒక మత్తయి సువార్త తీయండి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు, ఇలా రాస్తారండి. ఎందుకంటే అడ్రస్ లేని పుస్తకం కాదండి ఇది. నేను ఇందాకే చెప్పాను, కల్పిత కథలు మాత్రము కాదు. ఎప్పుడంట? రాజైన హేరోదు దినములలో. మీరు గూగుల్లో కొట్టుకోండి, ఆ కాలంలో ఆ పేరు వచ్చి తీరిద్ది అనమాట. కల్పిత కథ మాత్రము కాదు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరంట. ఎక్కడికి వెళ్ళారండి? ఏకంగా ఏమని అడుగుతున్నారండి? రాజుగా పుడతాడన్నాడు, ఆయన ఎక్కడండి అంటున్నారా? ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని రాజు దగ్గరికి వెళ్ళారంట తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం అంటే మనది కూడా ఉందన్నమాట. మన ఇండియా కూడా తూర్పు దేశాల్లో ఒక దేశం అన్నమాట. అయితే ఈ తూర్పు దేశాల్లోనే ఇంకొక దేశమైన చైనా శాస్త్రజ్ఞులు ఏమి చెప్తున్నారో మనం చూద్దామన్నమాట. ఈ తూర్పు దేశాల్లో ఉన్న చైనా శాస్త్రజ్ఞులు ఏమి చెప్తున్నారో చూద్దాం. హాయ్, ఇటీవల నాసా శాస్త్రవేత్త ఒకరు చెప్పిన విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఆ విషయం అంతరిక్షానికి మాత్రమే సంబంధించింది కాదు. అది నేరుగా 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పిన ఒక కథను తాకుతోంది. యేసు జన్మ సమయంలో ఆకాశంలో కనిపించిందని చెప్పే బెత్లెహేమ్ నక్షత్రం నిజానికి ఒక అద్భుతం కాదు, ఒక సహజ ఖగోళ ఘటన కావచ్చన్న వాదన ఇప్పుడు సంచలనం రేపుతోంది. బైబిల్లోని కొన్ని వర్సెస్ లో చెప్పిన ఆ నక్షత్రం గురించి ఇప్పుడు సైన్స్ కొత్త కోణంలో ప్రశ్నలు వేస్తోంది. క్రీస్తు పుట్టుకకు కొన్ని సంవత్సరాల ముందు ఆకాశంలో ఒక విచిత్రమైన వెలుగు కొన్ని వారాల పాటు కనిపించిందని నాసా శాస్త్రవేత్త చెప్తున్నారు. అది సాధారణ నక్షత్రంలా కాదు, మెల్లగా కదులుతూ కనిపించిన తోక నక్షత్రం కావచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ కాలంలో ఉన్న వారికి అది దేవుడు చూపిన సంకేతంలా, దారి చూపిన వెలుగులా అనిపించి ఉండొచ్చు. అయితే నాసా సైంటిస్ట్ మాట మాత్రం వేరేలా ఉంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీని ఛేదించేందుకు నాసాకు చెందిన ఖగోళ డేటాను ఉపయోగించారు పరిశోధకులు. ముఖ్యంగా పాత రికార్డులపై అధ్యయనం చేశారు. ఆ కాలంలో చైనా ఖగోళ శాస్త్రవేత్తలు నమోదు చేసిన వివరాలను తిరిగి పరిశీలించారు. చైనాలో ఆకాశాన్ని గమనించడం ఒక శాస్త్రంలో సాగింది. నక్షత్రం కదిలినా, వెలుగు మారినా, అసాధారణంగా ఏదైనా కనిపించినా దాన్ని వాళ్ళు ఖచ్చితంగా రాసి పెట్టేవాళ్ళు. అలాంటి రికార్డుల్లో క్రీస్తు పుట్టుకకు ముందు ఒక విచిత్రమైన వెలుగు ఆకాశంలో కనిపించిందని స్పష్టంగా రాసుకుంది. ఆ వెలుగు వాళ్ళు బ్లూ స్టార్ అని వర్ణించారు, అంటే తోక ఉన్న నక్షత్రం అని అర్థం. అది సాధారణ నక్షత్రంలో ఒక చోట నిలకడగా లేదు, మెల్లగా కదిలింది. కొన్ని రోజులు కాదు, కొన్ని వారాల పాటు ఆకాశంలోనే కనిపించింది. వాస్తవానికి ఇది నక్షత్రాల సాధారణ లక్షణం కాదు, కానీ తోక నక్షత్రాలకు ఇది సహజ లక్షణం. అవి అకస్మాత్తుగా కనిపిస్తాయి, మెల్లగా ఆకాశంలో కదులుతాయి, కొంతకాలం తర్వాత మాయమైపోతాయి. ఈ లక్షణాలే స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ కథతో కలుస్తున్నాయి. బైబిల్లో చెప్పినట్టు ఆ నక్షత్రం ప్రయాణికులకు దారి చూపించిందన్న వర్ణన కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. తోక నక్షత్రం ఒక చోట నిలవకుండా కదులుతుంటే భూమిపై నడుస్తున్న వాళ్ళ. విన్నారండి? తూర్పు దేశాల్లోనే ఒక దేశమైన చైనా శాస్త్రవేత్తలంట ఖగోళ పుస్తకాన్ని తెరిచారంట. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఖగోళంలో ఏదన్నా వింత కనపడినప్పుడు వెంటనే ఒక పుస్తకంలో రాస్తారంట. ఏ సమయంలోనే సరే రాసి ఉంచిన ఆ చరిత్ర పుస్తకాన్ని ఇప్పుడు తెరిచారంటండి. తెరిచి
ఇప్పుడు ఈ సందర్భంలో వాళ్ళకి గుర్తు వచ్చి బెత్లెహేములో మరి నక్షత్రం వచ్చింది కదా, ఈ నక్షత్రం యొక్క విధానం ఏంటని పరిశోధన చేస్తే ఆశ్చర్యపోతున్నారంట. అది ఎలా తిరిగింది, ఎలా దారి చూపించింది, కొన్ని వారాల పాటు ఉంది అని తెలియచేస్తున్నారంట. ఇప్పుడు ఇక్కడ చదువుదాం ఏమని. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని అనిరి. తర్వాత 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునునని వారిని అడిగిను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఎలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. అయితే ఆయన మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి జ్ఞానుల్ని రాజుగారు పంపించారనమాట. పంపించినప్పుడు వారు బెత్లెహేమునకు పంపిన వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించిరంటండి. అంటే అక్కడికి రాజుగారి గృహానికి వెళ్ళిపోయారు జ్ఞానులు. వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి రాజుగారికి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగినప్పుడు రాజుగారి ఇంట్లో ఎవరు పుట్టల, ఆయన రాజుగారు. ఆయన తర్వాత ఎవరు రాజుగారు అవుతారండి? ఆయన కొడుకు అవ్వాలి. ఇంకొక రాజు ఎక్కడ పుట్టాడా అని ఈయనకి ఎక్కడ ఏమొచ్చేసింది? కుళ్ళు వచ్చేసింది అనమాట. అసూయ వచ్చి లోపల దాచుకొని అలా అయితే రాజుగా ఒక వ్యక్తి పుట్టాడా, ప్రవక్తలు చెప్పారు కదా బాబోయ్ ఆయన ఏలేస్తాడుగా ఈ ప్రపంచాన్ని అని ఆ జ్ఞానంతో అంటాడు. మీరు వెళ్ళి ఆయనకి దొరకల అడ్రస్. ఆ జ్ఞానులు మాత్రము ఆయన నక్షత్రము చూసి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టారో ఒక నక్షత్రము దారి చూపించిందంటండి. మనం ఇప్పుడే అదేగా వీడియోలో చూసాం, NTVలో చూసాం, బోల్డ్ ఛానల్లో వచ్చిందండి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఇది శాస్త్రపరంగా శాస్త్రీయంగా ఆధారాలతో కూడిన దేవుడు, ఆధారాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం అండి. ఆ గ్రంథాన్ని ఇంతమంది పఠించడానికి కారణము అదొక్కటే మాత్రం అన్నమాట. ఇది నిజమైన దేవుడు, సత్యము చెప్పే దేవుడు. ఆయన ఏదైతే సత్యము చెప్పి మనకి తెలియజేస్తున్నాడో దాని మార్గాన్ని గనక మనం అనుసరించితే ఆయన దగ్గరికి వెళతాము అని, స్వర్గానికి వెళతామని తెలియచేసిన దేవుడు అనమాట. మరి ఆ జ్ఞానులు ఏం చేశారు? రాజుగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు ఎంత మంచిగా చెప్తున్నాడో చూడండి. చక్కగా లోపల ఏమన్నా వేరే బుద్ధి, మనకు కూడా అలాగే ఉంటది కదా, లోపల వేరే ఉండి పైకి ఏమంటున్నాడంటే జ్ఞానులతో అడ్రస్ తెలియచేయండి, మీరు వెళ్ళి ఆయన్ని మీరు కనుక్కొని నాకు కూడా కబురు తెలియచేయండి, అప్పుడు నేను కూడా పూజించటానికి వస్తానన్నాడు. అలా అన్నవాడేనా? ఏం చేశాడంటే వీళ్ళు అడ్రస్ చెప్పలేదండి. ఆయనకి లోపలికి ఆగట్ల, ప్రపంచాన్ని ఏలే రాజు వస్తున్నాడు, నన్ను 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 డామినేట్ చేసేవాడు వచ్చేస్తున్నాడు అని. అంటే వీళ్ళు చెప్పిన ఆధారాలతో ఎంత వయసు ఉంటది అని ఆలోచించి ఆ రోజునంటండి, ఇది జరిగిన సంఘటన చరిత్రలో మీరు గూగుల్లో చూసుకోండి. ఆ రోజు నెల నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 2 సంవత్సరాల వయసున్న పిల్లల్ని ఆయన చంపేయించాడంటండి. అందులో ఎవరు రాజుగా ఉంటాడో, ఏ పిల్లోడు ఉంటాడోనని అప్పుడే పుట్టిన పసిబాలుడి దగ్గర నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు ఉన్న పిల్లలందరినీ కూడా ఆ రాజ్యంలో ఉన్న పిల్లలే చంపేయించాడంటండి. చూడండి ఎంత మనుషుల యొక్క బుద్ధి విధానము. ఆ బుద్ధిని ఈయన అన్నాడు కదా, లోపల ఒక బుద్ధిని పెట్టుకొని ఏమంటున్నాడు? తూర్పు దేశపు జ్ఞానంతో మీరు వెళ్ళి నాకు అడ్రస్ చెప్పండి, నేను కూడా ఆయన్ని పూజించుతాను అని తెలియచేస్తున్నాడు. మీరు ఇందాక పాపం అంటున్నారే, పాపం మేమేం చేయం కదండి, మరి నరహత్య చేయమండి, వ్యభిచారం చేయమండి, దొంగతనం చేయమండి, మేమెందుకు పాపులు అండి అని మీకు ప్రశ్న రావచ్చు. ఇప్పుడు ఈయన హత్య చేశాడా ఏమన్నా మాటలతో? ఏం లేదు కదా. వాళ్ళ జ్ఞానులు ఎదుట ఏమన్నా అంతకుడుగా కనిపించాడా?
ఆయన లోపలున్న ఆలోచన ఏం చేసిందండి? ఆయన లోపలున్న ఈర్ష్య, అసూయ ఆలోచన ఎంతవరకు తీసుకెళ్ళిందండి? 2 సంవత్సరం లోపు పిల్లలందరినీ చంపటానికి తీసుకెళ్ళిందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ పాపము? లోపల నుంచి వచ్చిందా, లేకపోతే ఏమన్నా కనపడిందా? ముందు ఎలా వచ్చింది? ముందు ఆలోచనలో వచ్చింది. ఆలోచనలో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అలాగే ఉంచుకుంటేనంట అది ఏమైద్ది? కార్యరూపం దాల్చిద్ది అనమాట. ఆ ఆలోచనలో కూడా పాపం ఉండకూడదు. అందరూ పాపము చేస్తున్నారు. ఎలాంటి పాపము? ఆలోచనలతో పాపం చేస్తున్నారు. కాబట్టి ఆలోచనలో కూడా పాపం ఉండకూడదు. నేను పరిశుద్ధుడిని గనక నా బిడ్డలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఒక గొప్ప ఆయనకి కోరిక, ఆయనకి సంకల్పం మన పట్ల. మన బిడ్డలు, మనం ఎంత దొంగలమైనా సరే మన బిడ్డలు దొంగలు అవ్వాలనుకుంటామండి, మంచి వాళ్ళు అవ్వాలనుకుంటామండి. మరి ఆ మనకి మన 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 ప్రేమయం లేకుండానే మన గర్భంలోకి వచ్చేసి ఈ భూలోకంలోకి వచ్చిన బిడ్డ కొరకే మనకి ఇంత ప్రణాళిక, ఇంత ప్లాన్ ఉంటే అసలు మన గర్భంలో వేసిన ఆయన, మనల్ని అనుకొని భూలోకంలోకి పంపించిన ఆయన ఇంకెంత బాగా ఉండాలనుకుంటాడండి మనల్ని? పరిశుద్ధులుగాను, అసలు ఆలోచనల రూపంలో కూడా పాపం చేయని వారుగాను ఉండాలని దేవుని యొక్క కోరిక అనమాట. ఆ పాపం కోసమే భూలోకానికి వచ్చాడు. హత్య చేస్తే దొంగతనం కాదు. అందుకని ఏమన్నాడంటే, పాత నిబంధనలో చట్టం ఏంటంటే, మీరు హత్య చేస్తే నరహంతకులు, మీరు వ్యభిచారం చేస్తే వ్యభిచారులు, మీరు దొంగతనం చేస్తే దొంగలు. అది మన చట్టం. మన చట్టం కూడా అంతే కదండి, అదే చట్టం కదా. కానీ యేసుక్రీస్తు వారి చట్టం ఏంటో తెలుసా అండి? నేను చెప్పునదేమనగా అని ఒక సహోదరుణ్ణి ద్రోహి అని తిట్టితేనంట అది నరహత్య చేసినంత పాపం అంట. ఎలాంటి చట్టం తీసుకొచ్చాడండి? ఈ చట్టాన్ని చిన్ననాటి నుండి అవలంబిస్తే వ్యత్యాసాలు ఉంటాయండి, కొట్టుకోటాలు ఉంటాయండి. ఆటలాడినా పడదు ఒక దేశానికి, ఇంకొక కార్యక్రమం చేసినా పడదు, దేశాలకి పడదు, ఇళ్లల్లో పడదు, వీధుల్లో పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు, మన అధికారులకి పడదు, ఒక పార్టీ అంటే ఒక పార్టీ. అసలు ప్రపంచమంతా ఇలా పడని వాటిని మనం కళ్ళారా రోజు చూస్తున్నప్పుడు ఈ సమాజంలో ఏది పేరుకుపోతుందండి? పడని తత్వమే. కానీ దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అందరినీ, అందుకనే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. క్రైస్తవులన కాదు, లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకానికి పంపించవలసి వచ్చిందంటండి. ఈ మాటలు చెప్పాలని, ఈ మార్గంలో నడవాలి నా బిడ్డలు అని. అదండి, ఆ పాపము నుంచి మనము విడుదల పొందుకొని ఆయన ఏదైతే మరణాన్ని జయించి ఆయన వెళ్ళాడే స్వర్గంలోకి, పరలోకంలోకి మనలందరినీ కూడా అలాగే తీసుకువెళ్ళాలని ఆయన యొక్క అభిష్టం, ఆయన కోరిక, ఆయన యొక్క సంకల్పం అన్నమాట. అదేనండి దీనిలో ఉన్న పరమార్థము. పెద్ద పెద్ద శాస్త్రవేత్తల సహితము కూడా అర్థం కాని విషయాల్లో చాలా ఖగోళంలో జరుగుతున్నాయి అన్నమాట. ఆ జరిగిన వాటిలో ఇదొక ఉదాహరణ. దీనిలోనండి ప్రతి శాస్త్రం ఉందండి. మీకు ఏది కావాలంటే అది కూర్చోవాలే కానీ ఎన్ని విషయాలు చెప్తామో తెలుసండి, అంత జ్ఞానం రాయించుందండి. బయట ప్రజల్లో బయట ఏం నేర్చుకుంటామండి? మన కోటి విద్యలు దేనికి పనికొస్తాయి అని చెప్పారు. సామెత కూడా భలే పెట్టేశారు, కోటి విద్యలు కూటి కొరకు. అందుకనే ఇందులో ఒక చిన్న సూత్రం రాశారు. ఆ సూత్రం చదువుకొని ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 10-11 చూద్దాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు,
ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులార చూచుటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? సమాజంలో ఉన్న మానవులందరూ దీనికోసం ప్రాకులాడుతున్నారా, ఇంకా దేనికోసమన్నా ప్రాకులాడుతున్నారండి? ఆస్తి ఎక్కువైన ఎడలంట దాన్ని భక్షించేవారు కూడా ఎలా ఉంటారంట? తక్కువ అవుతారా, ఎక్కువ అవుతారా? ఆ ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ఏమైనా కన్నులారా చూసుకోవటం తప్ప ప్రయోజనం ఉంటుందని అన్నాడా? 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నామండి, 500 బెడ్రూములు ఉన్నాయి. ఎన్ని బెడ్రూములో పడుకుంటామండి? ఒకటి. 499 బెడ్రూములు ఎలా చూస్తున్నాం? కళ్ళారా చూసుకుంటున్నాం, కనులారా చూస్తున్నాం. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎన్ని ఉన్నా 1/2 డజన్ కార్లు ఉంటాయి, ఎన్ని కారుల్లో ఎక్కుతాం? కారులో ఎక్కి ఒక సీట్లో కూర్చుంటామా, కారు అంతా కూర్చుంటామా? కానీ ఆ మిగతా కార్లన్నీ ఎలా చూస్తాము? కనులారా చూస్తాం తప్ప ఆ ఆస్తిపరుడికంట దాని వలన ప్రయోజనం. అందుకనే కష్టజీవులంట కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర. ఈ 2 మాటలు రాశాడండి, నాకు భలే ఆశ్చర్యం వేసింది. కష్టజీవులంట కొద్దిగా తిన్నా అంటే లేకపోయినా కొద్దిగా తిన్నా సుఖంగా నిద్రపోతాడంట, ఎక్కువగా తిన్నా సుఖంగా బాగా ఉన్నవాళ్ళండి ఎంత తింటారండి? ఎంత తింటారు. నిద్ర పట్టిద్దండి? లేదు, బాగా తినాలనిపించింది ఎంత తింటారు. అప్పుడు కూడా నిద్ర పట్టిద్దా? అరిగిద్దా? పడుకోగలుగుతామా? కానీ కష్టజీవులంట ఏంటి? కొద్దిగా తినను ఎక్కువగా తినను వాళ్ళు సుఖ. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంటండి. నేను ఏదైనా ఎక్కువైతే బాగోదన్నాను కదా, కోటి విద్యలో కూటి కొరకే. అందుకనే ఏది ఆస్తి ఎక్కువైనా బాగోదండి, చదువు ఎక్కువైనా ఎలాంటిదో ఇక్కడ రాశాడనమాట. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగునంటండి, అధిక శోకము కలిగినంట. చూడండి, ఏది కూడా ఎక్కువ అవ్వకూడదండి. అందుకనే ఇదియూ కాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతమే లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాస్కరం. మనకి పనికొచ్చేయి 2-3 మాటలే ఉంటాయండి, మిగతా అన్ని మనకు ఆయాస్కరంగానే ఉంటాయి. ఆ మంచివి తీసుకుంటే గనక మన జీవితాల్లో క్రమశిక్షణగా జీవించడానికి. ఏది ఎక్కువైనా కూడా తంటానంటండి. ప్రేమ ఎక్కువైనా అంతే కదా, భరించలేం కదా. కోపం ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా అన్ని ఎక్కువ 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 భరించలేమని రాసి చూపించారనమాట పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి సూత్రాలు కొల్లలు ఇందులో ఒక్క పేజీలో 2-3 అధ్యాయాలే మనం చదువుకున్నాం. ఈ పుస్తకంలో అంతా పరిశుద్ధ గ్రంథంలో అంతా ఇన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట. ఈ విషయాలన్నీ తన బిడ్డలకి గొప్ప చట్టంగా రాసి చక్కగా దీన్ని అనుసరించండి, మీరు గృహాల్లో నెమ్మదిగా ఉంటారు, మీ ప్రాంతంలో నెమ్మదిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నెమ్మది పొందుకుంటారో ఆరోగ్యం కూడా మీ సొంతమని చాలా విషయాలు తెలియచేసి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారే ప్రపంచం యావత్తు అంతా కూడా ఆయన చెప్పిన మాటలు గనక అనుసరించితే నిజంగా ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళం అవుతాం అన్నమాట. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనది పుట్టినరోజు, కేక్ కట్ చేసుకునేది ఎవరండి? మనకు అర్థం తెలియదండి ఏది కూడా. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, మన పిల్లోడిది పుట్టినరోజు, ఓ బుడ్డోడు ఉంటాడు, ఆడిది పుట్టినరోజు, కేక్ తెచ్చేసుకుని ఎవరిని తింటామండి? మనమే. వాడికి బట్టలు వాడికి ఇష్టమైనవి తీసుకెళ్తామా, వాడికి ఇష్టమైనవి పెడతామా? ఏమంటాడు? మనకి ఇష్టమైనవి కొని బట్టలు, మనకి ఇష్టమైన కేక్ తెచ్చామనుకోండి, నాకు ఇష్టమైన కేకు తేండి, నా పుట్టినరోజు కదా, నాకు ఇష్టమైన బట్టలు కొనండి అని చెప్తాడు. కానీ పుట్టినరోజు ఏమన్నా ఆడిది మనం ఇష్టం వచ్చినట్లుగా ఉంటే వాడికి ఎంత ఏడుపు వచ్చిందో ఏమొచ్చింది? ప్రపంచం అలాగే చేస్తుందండి. యేసుక్రీస్తు వారిది ఏమైనా పుట్టినరోజు కేకులు కట్ చేసుకునే పని మనం చేస్తూ ఆయన్ని ఎలా సంతోష పెట్టమన్నాడంటే, ఈ మాటల్ని మీ సమాజానికి పంచండి. ఒక్క వ్యక్తి అయినా తెలుసుకుంటే నేను పరలోకంలో కేక్ కట్ చేసుకున్నంత సంతోషాన్ని పడతాను అని తెలియచేశాడనమాట.
అది క్రైస్తవులైన వారు తెలుసుకోవాలి. అలాగే ఈ మాటలు గనక ఎప్పుడైనా మనకు వినపడితే, అందుకని ఆత్మ చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. ఈ మాటలు ఎవరైతే తీసుకుంటారో వారికి వారి దైనందిన జీవితంలో సంతోషంగా ఉండటానికి పనికొస్తాయి. లేదు ఇక్కడ మంచిగా ఉన్న తర్వాత స్వర్గానికి వెళ్ళటానికి పనికొస్తాయి అన్నమాట. దేవుడు ఈ మాటల్ని మన హృదయాల్లో ఫలింపచేయనుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక.